అందరికీ నమస్కారం. నా పేరు శ్రీమన్. నేను గొల్లాల మావిడాడ అంటే కాకినాడకి రాజమండ్రికి మధ్యన పుట్టి చెన్నైలోనే పెరిగాను. ఎడ్యుకేషన్ మొత్తం చెన్నైలోనే. చైల్డ్ ఆర్టిస్ట్గా నేను చేసిన తెలుగు సినిమాలు కూడా అన్నీ చెన్నైలోంచే చేసినాయి. ప్రతిసారి ఒక తెలుగు సినిమా అవకాశం వస్తే ఆ వేదిక మీద ఎక్కేటప్పుడు మైక్ పట్టుకుని తెలుగులో మాట్లాడినప్పుడు చాలామంది అడుగుతారు, సార్ మీరు తెలుగా? మీరు తమిళ్ అనుకున్నాం సార్ అంటారు. లేదు సార్, నేను అసలు 16 అణాలు తెలుగుని, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మాది. అంటే అక్కడే చెన్నైలోనే ఉండిపోతాం వల్ల ఎక్కువ తమిళ సినిమాలు సక్సెస్ అయ్యి అక్కడ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయటం వల్ల తమిళ ఆర్టిస్ట్ని అందరూ అనుకున్నారు. ఆర్టిస్ట్కి లాంగ్వేజ్ ఏముంది సార్? పైగా ఇప్పుడు సినిమా పాన్ ఇండియా అయిపోయింది, పాన్ వరల్డ్, పాన్ యూనివర్స్ అవుతూ ఉంది. ఆ లిస్టులో డెఫినెట్గా ఇండియా వెళ్ళి చాలా త్వరలో చేరబోతుంది. ఎనీవే, ఈ అక్టోబర్ 10వ తారీఖున శశివదనే అని సినిమా ద్వారా ఎన్నాళ్ళు క్యారెక్టర్స్ అవి ఇవి చేస్తూ ఉన్న నేను ఒక తండ్రి పాత్ర పోషించాను. ఫస్ట్ టైం ఐ హ్యావ్ డన్ యాజ్ అ ఫాదర్ టు ద హీరో రక్షిత్. అది ఒక అవకాశం దొరికింది శశివదనేలో. ఏమిటంటే ఒక కంప్లీట్ ఫ్లాష్ బ్యాక్, తండ్రి కొడుకుని అమ్మాయిలంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, ప్రేమ విలువ ఏంటి, నమ్మొచ్చిన అమ్మాయిని ఎలా చూసుకోవాలి, నాకు నా భార్యకి ఆ రిలేషన్షిప్ ఎలా స్టార్ట్ అయ్యింది, వీడు పుట్టాక అది ఎలా ఎండ్ అయ్యింది, ఇవన్నీ ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్గా తీసుంటే ఒక 15 నిమిషాలు చూపించగలిగే ఒక కథని సింగిల్ షాట్లో తండ్రి స్నానం చేస్తూ ఇంట్లోపలికి వచ్చి, అంటే టోటల్గా ఈస్ట్ గోదావరి స్లాంగ్ అండి, స్నానం చేస్తూ ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుంటూ వాళ్ళ అబ్బాయి దగ్గర మాట్లాడి కూర్చుని మధ్యన అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. దాంట్లో వాడి ధైర్యం కనబడుతుంది. అంటే వాడు ఒక కబడ్డీ ప్లేయర్, అది ఉంటుంది, ఆ ఫోర్స్ ఉంటుంది, వాళ్ళలో ఉన్న చిన్న లవ్ ఉంటుంది. ఆ లవ్ తర్వాత ప్రేమించుకున్న అమ్మాయితో పుట్టిన పిల్లలంటే ఆ పేరెంట్స్కి ఆ పిల్లల మీద ఇంకా ఎక్కువ లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది. అందరూ ఈక్వలే, బట్ ఇది వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళ అమ్మ మనతో లేదురా, వదిలేసి వెళ్ళిపోయింది, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, ఇంకా ఆ తర్వాత వేరే పెళ్లి కూడా చేసుకోలేదు, నీ గురించి అలాగే పెరిగిపోయాను, నిన్ను పెంచుతూ నేను పెరిగాను అని అలా మాట్లాడుతూ ఒక షాట్, సింగిల్ షాట్ చేశాను. అంటే అన్ని రకాల ఎమోషన్స్ ఒకే షాట్లో దొరకటం అది వెరీ రేర్. అలాంటిది నాకు దీంట్లో కుదిరింది. అది చేశాను. అది చేసిన తర్వాత అక్కడ మా యూనిట్ చాలా చిన్న యూనిట్, ఒక 45 మందో 50 మందో ఉన్నాం. ఫస్ట్ యాక్చువల్గా ఎవరు బాగా చేస్తే సినిమాలో ఏంటంటే చుట్టూ ఉండి యూనిట్ వాళ్ళు కో స్టార్స్ వీళ్ళందరూ క్లాప్ చేస్తారు, కంగ్రాట్ చేస్తారు. ఈ షాట్ అవ్వగానే ఫస్ట్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండింది ఒక 2-3 మినిట్స్. ఆ తర్వాత చేశారు అందరూ క్లాప్స్. అప్పుడు నేను ఓకే, ఐ థింక్ బాగానే చేసామనుకుంటాను. తెలుగు నా మాతృభాష, నాకు మాట్లాడడానికి అవకాశం వస్తే మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం, ఎలా చెయ్యొచ్చు, ఎంత న్యాచురల్గా చెయ్యొచ్చు అని. సో అలా దొరికిన ఆ సీన్ని చేసి ఇప్పుడు ఈ 10వ తారీఖు ఎల్లుండి రిలీజ్ అవుతుంది. ఆ క్లిప్ను వచ్చేసి
ఇండస్ట్రీలో 30 years 35 yearsగా వెల్ ఎస్టాబ్లిష్ అయ్యి ఎన్నో రకాలైన క్యారెక్టర్స్ చేసిన ఆర్టిస్టులకి ఫస్ట్ టైం ఫాదర్ చేశాను. ఇది మీరు చూడండి, మీరు చూసి ఎలా ఉంది, నేను ఇంకా ఏం నేర్చుకోవాలి ఏంటి అని నాకు మెసేజ్ పెట్టండి అని నేను పంపించాను. అలా పంపించిన దాంట్లో నాకు రిప్లై, నేను ఎవరికైతే పంపించానో అందరూ నాకు వీడియో బైట్స్ పెట్టారు, అంటే మనస్ఫూర్తిగా పెట్టారు. సో మనస్ఫూర్తిగా పెట్టిన ఒక్కొక్క ఆర్టిస్ట్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ఆర్టిస్ట్ లిస్ట్లో వచ్చేసి ఏజ్ వైజ్ రావట్లేదు, మైండ్లో ఏమేమి వస్తుందో అది అలాగే. నాజర్ గారు థ్యాంక్ యూ సో మచ్. కోవై సర్లాక్క థ్యాంక్ యూ సో మచ్. ప్రభుదేవ మాస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. లారెన్స్ మాస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. సంపత్ గారు థ్యాంక్ యూ సో మచ్. రావు రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఆలీ బ్రదర్ ఎప్పుడో 35 years నుంచి మాకు పరిచయం, స్నేహం. ఆలీ బ్రదర్ అలాగే ఐఎమ్ అ ఫాలోవర్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్ యాక్టర్స్. దాంట్లో చాలా న్యాచురల్గా చాలా బాగుంటుంది. సో నేను మొన్నే తనతో కలిసి పని చేయటం అడిగింది. సో నేను పని చేసినప్పుడు నేను చెప్పాను, నేను ఈ క్యారెక్టర్స్ అంతా మిమ్మల్ని ఫాలో అయ్యాను, నాకు చాలా ఇష్టం. రాజీవ్ కనకాల వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, ఎక్సలెంట్ యాక్టర్. అలాగే మన జేపీ గారు, చరణ్ రాజ్ అన్న, సాయి అన్న అయితే 2 సార్లు వీడియో చేసి పంపించారు. శ్రీమాన్ నాన్న అది క్లారిటీ సరిలేదు, నేను మళ్ళీ పంపిస్తాను అనేసి. వీళ్ళందరూ చూసి ఇంత అప్రిషియేట్ చేస్తారు, ఆ పర్ఫార్మెన్స్ని అంత లోపల తీసుకుంటారు, వాళ్ళు ఓన్ చేసుకుని ఇంత మాట్లాడతారు అన్నది కాదంబరి కిరణ్ గారు, చిట్టి గారు. నాకు విశాల్ అయితే గట్టిగా కౌగిలించుకుని కరిచేసాడు. నో కార్తీ, సముద్రగని, వీళ్ళందరికీ నా హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు ఆల్. ఊర్లో లేదు, ఈ క్లిప్ చూసిన తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయారు ఖుష్బు గారు. అక్కడి నుంచి శ్రీమాన్, యు ఆర్ అన్ అండర్ రేటెడ్ యాక్టర్, యు ఆర్ అ వండర్ఫుల్ ఎక్సలెంట్ యాక్టర్, నువ్వు నా తమ్ముడు లాంటి వాడు, నువ్వు అంటే రిలేషన్షిప్ పక్కన పెడితే అంత ఎగ్జైట్మెంట్తో ఖుష్బు గారు చెప్తాం. జనరల్గా ఇవన్నీ చూసేటప్పటికి చిన్న టీయర్స్ నాకు. అంటే తెలుగులో చేయాలని చాలా ఆశ. ఇది ఎన్ని సినిమాలు తమిళ్లో చేసినా, ఎన్ని సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేసినా, రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో, విజయ్ తోటి, ఆర్యతోటి, సూర్యతోటి, విజయ్ తోటి, విక్రమ్ తోటి, ఇంకా అందరూ, విజయకాంత్ గారితో, సత్యరాజ్ గారితో, శరత్ కుమార్ గారితో, ధనుష్, అందరితోనే బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ చేశాను. ఏవి చేసినా మా ఊరు వెళ్ళేటప్పుడు మా రిలేటివ్స్ అడిగేది ఒకటే, ఎరా ఈ మధ్యన సినిమాలో కనపడతలేదు, ఖాళీగా ఉన్నావా, సినిమాలు ఏమి లేవా, చెయ్యరా, నువ్వు చేస్తే మాకు సరదా కదా అంటే. వాళ్ళకి అంతకన్నా వేరే ఆనందం ఏమీ లేదు. మా ఊడు ఆ సినిమాలో ఉన్నాడు, మా ఊడు ఈ సినిమాలో ఉన్నాడు అని చెప్పుకునే దాంట్లోనే. ఎందుకంటే అందరూ ఫార్మర్స్, అగ్రికల్చరిస్ట్, వ్యవసాయం మాది ఇంపార్టెంట్. మా మెయిన్ వృత్తి వ్యవసాయం, పొలమే. సో అలాగా వాళ్ళందరికీ ఈ సినిమా శశివదనే ఒక ఫాదర్గా ధైర్యంగా దిగిపోయాను. హీరోకి ఫాదర్ అని చరణ్ రాజ్ అన్న చెప్పుంటాడు, నువ్వు హీరోకి ఫాదర్ ఏంట్రా, నేనైతే ఒప్పుకోను నిన్ను. లేదన్నా క్యారెక్టర్ అలాగా లేదు, చూశాను, చాలా ఎక్స్ట్రాడినరీగా చేసావు,
నేను ఫ్రెండ్లీగా చెప్తున్నాను. నేను డైరెక్ట్ చేసి నేను ప్రొడ్యూస్ చేస్తే నేను ఫాదర్గా అంతా అయిను. నాకు కుదిరితే నేను హీరోగా కూడా వేస్తాను రా, కానీ ఫాదర్గా అయినా. అలా కాదన్నా, మీ అబ్బాయికి కూడా నేను ఫాదర్ చేయాలి అన్న కోరిక. అలా బ్లెస్ చేయండి అన్న. ఊరికే చెప్పాను, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. నాకైతే కంట్లో నీళ్లు. ఇది చాలా పెద్ద క్లిప్. ఐఎమ్ గోయింగ్ టు బీ ఎ ఫాదర్ ఫర్ ఆల్ ద హీరోస్ అండ్ హీరోయిన్స్. ఈ సందర్భంగా తెలుగు డైరెక్టర్లందరికీ ఒక చిన్న మనవి. ఐ కెన్ ఆల్సో స్పీక్ ఇన్ తెలుగు. నేను తెలుగు అన్నే, నాకు తెలుగు వచ్చు. ఐ కెన్ ఆల్సో స్పీక్ ఇన్ తెలుగు. నేను తెలుగు అన్నే, నాకు తెలుగు వచ్చు. చెన్నైలో ఉండిపోయాను అంతే. ఒకవేళ నాకు రాకపోయినా ఐఎమ్ అ గుడ్ లిజనర్ అండ్ లెర్నర్. మీరేం చెప్తున్నారో అది శ్రద్ధగా విని దాన్ని అలాగే చేసి చూపించి సభాష్ శ్రీమన్ అని డైరెక్టర్లు అందరి దగ్గర తీసుకుంటాను. దాని గురించి ప్రయత్నం చేస్తాను. నాకు ఫ్రెండ్గాను వేరే వేరే క్యారెక్టర్స్ తెలుగులో పెద్దగా అవకాశం రాలేదు. కనీసం తండ్రిగానో వస్తుంది అన్న నమ్మకంతో, ఆ ఆశయంతో మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ శశివదనేని పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకులకు అందరికీ పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకున్నాను. సినిమా బాగుంటే, మీకు బాగుందని అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. లవ్ యూ ఆల్. లవ్ యూ.